వేదిక కింద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా సార్ ఇక్కడికి మా రిక్వెస్ట్ పిలిచి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ అలాగే కుమార్ సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు కూడా ఆయన స్టేజ్ మీద ఉంటే నాకు సివిలింగ్ వస్తుంది. ఎంతైనా మా స్కూల్ ప్రిన్సిపల్ కదా, ఆ మాత్రం భయం ఉంటుంది కదా. అండ్ థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పినట్టు తన ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేయడం జరిగింది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య అనుబంధం అక్క తమ్ముళ్ళగా అయిపోయాం ఇద్దరం. హోప్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను, మీరు నాతో షేర్ చేసుకుంటారు. మీ పాత్రలో నేను, నా పాత్రలో మీరు ఉంటారనే ధైర్యం నాకు ఎప్పుడూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? సరిపోవట్లేదు మీ వాయిస్, గట్టిగా వాయిస్. మీకు ఎలాగ అనిపించింది గ్లిమ్స్? బాగుందా? రైట్, ఓకే. సేన ఈ 4 అక్షరాలు వెనక చాలా కష్టపడ్డామండి. ఇప్పుడు అందరూ అంటున్నారు నేను అన్నయ్య అని, కానీ మా వెనకాల చాలామంది క్రూ ఉంది. దగ్గర 50 మంది వరకు ఈ సినిమాకి కష్టపడ్డాము. వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఈరోజు వాళ్ళు కనుక లేకపోతే మేము ఈరోజు మేము ముందు ఈవెంట్ చేసేవాళ్ళం కాదు. వాళ్ళ సపోర్ట్తోనే ఈరోజు ఇంతవరకు వచ్చాము. అండ్ అలాగే వేదిక కింద ఇంకో చాలామంది డైరెక్టర్లు అందరు ఉన్నారు, వాళ్ళతో కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సాయి అన్న, అన్వేష్ అన్న, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, సో నేను ఇప్పుడు మీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ సార్ ఎలాగో నాకు తను ప్రిన్సిపల్. నేను మీ అందరికీ పరిచయం లేను, బికాజ్ నా క్యాంపస్ ఇది కాదు కాబట్టి. బట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే, నేను శ్రీనివాస్ సార్ స్టూడెంట్ని. నేను యానిమేషన్ స్టూడెంట్ని బేసిక్గా. మై బ్రాంచ్ వాజ్ అమీర్పేట్. నేను అక్కడ నేర్చుకుంటాను. నేను శ్రీనివాస్ సార్కి వచ్చిన రిక్వెస్ట్ అడిగాను, సార్ నాకు 1 మంత్ లీవ్ కావాలి సార్, చిన్న ప్రీ ప్రొడక్షన్ ఉంది నాకు అన్న, పర్మిషన్ ఇస్తారా చెప్పండి? ఇవ్వరు. కానీ సార్కి సినిమా పట్ల ఉన్న ఇష్టం, ఇంట్రెస్ట్తో నాకు 1 మంత్ లీవ్ ఇచ్చారు. సో నేను ఆ రోజు చాలా థ్యాంక్స్ చెప్పాను, సార్ చాలా థ్యాంక్ యూ సార్, కష్టం అనుకున్నాను బట్ థ్యాంక్ యూ అన్నాను, ఇచ్చారు. తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ షూటింగ్ నేను పర్మిషన్ అడగాలి. మళ్ళీ ఒకరోజు కాల్ చేశాను, సార్ షూటింగ్ ఉంది సార్ అన్న. ఇంకెందుకు అడుగుతావు, తీసుకో, ఇంక నీకు అదే కదా లైఫ్ అన్నారు. ఇంకా చాలా అన్నారు కదా అని చెప్పి ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈరోజు ఇక్కడ తన కాలేజ్లోనే నేను ఈవెంట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మై హంబల్ రిక్వెస్ట్ శ్రీనివాస్ సార్, ఈరోజు మాకు ఈ వెన్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మేబీ ఇప్పుడు లేరు, మీటింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు షేనా, మా డిఓపి గారు తేజ గారు, ఇట్ ఏ వండర్ఫుల్ జాబ్. ప్రతి ఫ్రేమ్ కానీ ప్రతి లుక్ కానీ చాలా అందంగా చూపించారు, చాలా రియలిస్టిక్గా చూపించారు. సో మీరు అందరూ రేపు పొద్దున ట్రైలర్ కానీ టీజర్ కానీ సినిమా కానీ చూస్తే 100% మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై ఫ్రెండ్ ఎవ్రీథింగ్ గౌరీ గారు, హర్ష గారు, తన రియల్ పేరు గౌరీ గారు, నేను హర్ష అని పెట్టుకున్నాను స్క్రీన్ పేరు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను 2-3 ఆప్షన్స్ అనుకున్నాను ఎవరికి ఇద్దాము మ్యూజిక్ అని 2-3 months ముందు. బట్ నాకు మాత్రం ఒకరే పేరు తిరుగుతూనే ఉంది. ఒక్కసారి ఇంత వెళ్దాము, మ్యూజిక్ ఫ్రెష్ టీమ్ కదా, బాగుంటుంది అని ఆయన చూస్ చేసుకోవడం జరిగింది. బీజిఎం ఎలా ఉంది ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. తను కూడా వండర్ఫుల్ జాబ్ చేశారు. రేపు సినిమాలో కూడా అదిరిపోయిన బీజిఎమ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ కమింగ్ టు మా ప్రొడ్యూసర్స్ గారు, మా నాన్నగారు, మా డాడీ. సో నేను ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఇది కొంచెం హై బడ్జెట్ వెళ్తుంది, కొంచెం బడ్జెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు తను ఇచ్చిన సపోర్ట్ కానీ మా మదర్ ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ ప్రాజెక్ట్ మీకు రిలీజ్ అయ్యాక మీకు తెలుస్తుంది 100%. సో ఇంకా ఫైనల్లీ మా డైరెక్టర్ గారు, మా అన్నయ్య, ఏం చెప్పమంటారు ఓకే, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా ఈరోజు తన, అదే ఇప్పుడు వీడు లేకపోతే మీరందరికీ నేను ఇలా కనిపించేవాడిని కాదు 100%. ఇప్పుడు మీరు నన్ను ఎంతైతే ఇష్టపడుతున్నారో అన్ని క్రెడిట్స్ వీడికి వెళ్ళాలి. అది నన్ను అంతా బాగా చూపించాడు. ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళంతా అయిపోయాక మనం కూర్చొని క్వశ్చన్ ఆన్సర్స్ మాట్లాడదాము. సో మన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్, ఇక్కడ వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. మీ రివ్యూస్ కానీ మీ జెన్యూన్ టాక్ కానీ కొంచెం మీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి, అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది
మీ యొక్క స్టూడెంట్గా మీ యొక్క ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. అందరు ఇప్పుడు గ్లిమ్స్ చూశారు కాబట్టి మా ఇన్స్టాగ్రామ్ని మా ఫేస్బుక్ని మీరు ట్యాగ్ చేయండి, హ్యాష్ ట్యాగ్ చేయండి. సో అది మాకు సపోర్ట్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న మాట, ఈ ఈవెంట్ని ఇంత బాగా క్రియేట్ చేసిన ది టాలెంట్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. మళ్ళీ చివరిలో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నుంచి మా ఎజెండాని భరిస్తున్న యాంకర్లకి థ్యాంక్ యూ. అలానే సేనా టీజర్ కానీ అదే గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ నచ్చితే ఒక్క ఓ వేసుకోండి గట్టిగా. థ్యాంక్ యూ. ఇది చాలా అంటే గ్లిమ్స్ అన్నాం కదా, నిజంగా గ్లిమ్స్ మాత్రమే, ఇంకా అదిరిపోయే కంటెంట్ చాలా ఉంది. ప్రతి 15 డేస్కి ఒకసారి మీ సోషల్ మీడియాని తడుతూనే ఉంటాం పాటతో, టీజర్లతో, ట్రైలర్లతో. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఓటీటీ రిలీజ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సేనా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన మా తల్లిగారికి, నాకు సినీ జన్మనిచ్చిన మా నాన్నగారికి పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండను. అట్ ద సేమ్ టైం చిన్నప్పుడు ఎప్పుడో యాక్టింగ్ చేయాలన్నో లేకపోతే డైరెక్షన్ చేయాలన్నో ఒక ఆలోచన ఉండి స్కూల్ మానేస్తామంటే ఇంట్లో పేరెంట్స్ చీపురు కట్టలు తిరిగేస్తారు. పోనీ స్కూల్లో చెప్తామంటే పెద్ద పెద్ద 90 mm రాడ్లు పట్టుకొని టీచర్లు ఉంటారు. సో అక్కడే చాలా కోరికలు మట్టిలో కలిసిపోతాయి. కానీ కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి ఎదుగుతారు. నిజం చెప్పాలంటే ఆ అదృష్టవంతుల జాబితాలో నేను ఒక అదృష్టవంతుని. ఎందుకంటే నాకు అలాంటి మంచి గురువులు దొరికినందుకు. సో అలాంటి గురువుల్లో ప్రథమ గురువు మా కుమార్ సార్. నేను ఆయన స్టేజ్ మీద ఉన్నాడని కాదు, నేను ఏ ఇంటర్వ్యూల్లో చెప్పినా ద ఇంటర్వ్యూ విల్ బీ ఇన్కంప్లీట్ వితౌట్ కుమార్ సార్. ఎందుకంటే మై లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ విత్ కుమార్ సార్. ఆయన లేకపోతే, ఆయన కార్పొరేషన్ లేకపోతే నేను ఈరోజు ఏదో ఆ మాదాపూర్లో పెద్ద పెద్ద భవనాల్లో ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పైన బట్ట కింద పొట్ట కలద్దలు వేసుకొని ఐటీ ఇండస్ట్రీలో ఉండేవాడినేమో. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే ఖచ్చితంగా కుమార్ సార్ వల్లే. సార్ నేను బతికున్నంతకాలం నా పేరెంట్స్కి, నా వాళ్ళకి ఎంత రుణపడి ఉంటానో ఎంఎంసిసి హై స్కూల్కి, కుమార్ సార్కి జీవితకాలం ఈ బతుకు ఆగిపోయినంత వరకు, ఈ గుండె ఆగిపోయినంత వరకు మీకు రుణపడే ఉంటాను సార్. ఓటీటీ లాంటి చిన్న సినిమా చేసినా, రేపు ఒక 5 కోట్ల సినిమా చేసినా, 100 కోట్ల సినిమా చేసినా ఈ ప్రేమ్ కమల్ ఇలాగే ఉంటాడు. ఈ ప్రేమ్ కమల్ ఇలా ఉన్నాడు అంటే ముగ్గురే కారణం, నా తల్లి, నా తండ్రి, నా కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. అలానే టీజర్ గ్లిమ్స్ లాంచ్ చేస్తాము అని అనగానే మాకు వెన్యూ ఇచ్చి మాకు సహకరించిన ఎఫ్ఎస్బి కాలేజ్ యాజమాన్యానికి, మా ఎఫ్ఎస్బి సిఇఓ శ్రీనివాస్ గారికి, స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. వితౌట్ యువర్ సపోర్ట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి ఈవెంట్తో మేము ముందుకు వస్తాం. తప్పకుండా మిమ్మల్ని ఇంకా ఇంకా మెస్మరైజ్ చేసే కంటెంట్ చాలా ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి, దాచామమ్మా అంటారు కదా, చాలా ఉన్నాయి, దాచాం. అండ్ కమింగ్ టు సేనా, ఇది చాలా పెద్ద జర్నీ. నా జీవితంలో ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎంత జర్నీ చేశానో, సేనా నాకు ఒక జర్నీ, ఒక టాస్క్. దీని గురించి చెప్పాలంటే నాకు సమయం సరిపోదు. కాబట్టి ఏదో సేనా సినిమాటిక్ యూనివర్స్ లాగా ప్రతి ఈవెంట్లో కొంత 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 చెప్పుకుంటూ వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎండ్ చేస్తాను. సో ప్రమోషన్స్కి ఇది మొదలు కాబట్టి సేనా మొదలు గురించి చెప్తాను. చెప్పే ముందు చాలామంది మనం ఎదుగుతున్నామంటే చూసి ఈర్షపడతారు. అలాంటి వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు. బట్ మనం ఎదుగుతున్నామంటే చప్పట్లు కొట్టే వాళ్ళని మనం మనుషులు అంటాం. బట్ ఎదుగుతున్నాము అని తెలిసాక చప్పట్లతో పాటు మన భుజం తట్టి, నీతో నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు, ఇది నీ మొదలు మాత్రమే, నువ్వు సాధించాల్సింది చాలా ఉంది, నువ్వు సాధించాల్సిన క్రమంలో నేను నీతో ఉంటాను అన్న వాళ్ళందరూ నా దృష్టిలో దేవుళ్ళు. అలాంటి ఒక దేవుడే మాంజన్ గారు. ఆయనతో నాకు చాలా తక్కువ పరిచయం. ఐ విల్ షేర్ అ ఇన్సిడెంట్. మేబీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, కొంచెం టైం తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్ అనుకుంటా. ఒకరోజు మా తమ్ముడు కాలేజ్ నుంచి నాకు ఫోన్ చేసి ఈవినింగ్ ఒక సినిమాకి వెళ్దామరా అని అడిగాడు. ఏం సినిమా అని అడిగా. లవ్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది, చాలా బాగుందంట, వెళ్దామన్నాడు. టు బీ హానెస్ట్ అన్న, ఆ రోజు నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు ది ఫిలిం. ఇది నేను ఏదో వర్క్లో ఉన్నా.
చూద్దాంలే అన్న. అంటే వాడు నేను నీకు 2 లింక్స్ పంపిస్తా, యూట్యూబ్ లింక్లు చూశాక నాకు ఫోన్ చేయన్నాడు. 2 లింక్స్ పంపించాడు. అందులో ఒకటి లవ్ లెట్ టైటిల్ ట్రాక్, ఇంకోటి ప్రాణం కన్నా అనే ఒక బ్రేకప్ సాంగ్. ఈ 2 చూసి నేను మెస్మరైజ్ అయిపోయి ఇమీడియట్ మా వాడికి ఫోన్ చేసి వెళ్దాం రా అన్న. సినిమా పాట ఇంటిలోంచి నన్ను థియేటర్ వరకు నడిపిస్తే థియేటర్ నుంచి ఆయన ఇంటి వరకు నడిపించింది ఆయన నటన. సినిమా చూశాను, అద్దరిపోయింది. అప్పుడు నాకు మోహన్ గారు వాళ్ళ బ్రదర్తో పరిచయం అయింది. ఆ తర్వాత జనవరిలో అనుకుంటా అంజనన్నకు ఒక కథ చెప్పాలి, అంజనన్నతో ఒక సినిమా చేయాలి అని ఒక కథ పట్టుకొని నేను అంజనన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నేను డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్తే ద వే హీ ట్రీట్ అంటే యూ వోంట్ బిలీవ్, ఒక హీరో ఇలా ఉంటాడా, ఒక హీరో ఇలా రిసీవ్ చేసుకుంటాడా అని నేనే మెస్మరైజ్ అయిపోయినంత విధంగా మమ్మల్ని ట్రీట్ చేసి, యూ వోంట్ బిలీవ్, ఒక హీరో మాతో 4 గంటల సేపు గడిపాడు, 4 hours. అంటే ద వే హీ ట్రీట్స్ ది ఫిలిం మేకర్. అంటే చాలామంది ఉన్నారు, ఇప్పుడు నేను చెప్తే రేపటి నుంచి యూట్యూబ్లో ఇదే తంబ్లైన్ అవుతుంది, కానీ చెప్తాను. ఒక 2 రోజుల క్రితం ఒక సూపర్ యాక్టర్, నేను ఆయన్ని విపరీతంగా అభిమానించే ఒక తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ యాక్టర్, మా డాడీకి బాగా క్లోజ్, మేము కలిసి సినిమాలు చేసాం. మా డాడీ ఫోన్ చేసి, సార్ ఇలా మా అబ్బాయి ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, ఆ ఫస్ట్ లుక్ని మీరు లాంచ్ చేయాలి అని అడిగితే ఎంత ఇస్తావు చిత్తరంజన్ అని అడిగాడు. సో ఫస్ట్ లుక్ లాంచింగ్కి రావాలంటేనే డబ్బులు అడిగే వ్యక్తులున్న ఇండస్ట్రీలో ఒక నార్మల్ ఫిల్మ్ మేకర్ని ఇంట్లో 4 గంటలు ఆతిథ్యం ఇచ్చిన గొప్ప హీరో మాంజన్ గారు. బట్ ఎందుకో ఆ కథ మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత ఆయన ప్రాజెక్ట్ నాది, నా ప్రాజెక్ట్ నేను. మధ్యలో ఎప్పుడో తన బర్త్డేకి విష్ చేశాను, ఏదో జస్ట్ టెక్స్ట్లోనే మా పరిచయం అంతే. జస్ట్ ఒక 2 days బ్యాక్ నేను ఒక మెసేజ్ పెట్టాను, అన్న మీకు ఒక ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, కాల్ చేయొచ్చా అంటే నైట్ 9:30కి ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న నేను ఇలా ఒక సినిమా చేస్తున్నాను, ఇది నాకు ఎప్పటి నుంచో నా కమిట్మెంట్, దాని ఫస్ట్ లుక్ మీరు లాంచ్ చేయాలి అంటే ఆయన ఎక్కడ ఏంటి ఇవేం లేదు, ఒకటే మాట, నేను వస్తున్నాను ప్రేమ్, నేను చేస్తున్నాను ప్రేమ్, ఒకటే మాట. క్యాస్ట్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, ఫేస్ వాల్యూ ఉందా, ఇవేం లేదు, నేను వస్తున్నాను చేస్తున్నాను. ఆ రోజు నైట్ మాట ఇచ్చారు, ఆయన వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడవుతుందో తెలీదు, ఏ కథతో అవుతుందో తెలీదు, కానీ ఖచ్చితంగా నేను ఒక మంచి కథతో మీతో సినిమా చేస్తానన్నా. ఇక సేనా విషయానికి వస్తే ఐ వైండ్ అప్. జస్ట్ సేనా మొదలు గురించి చెప్తాను. సేనాలో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి నా పాదాభివందనాలు సార్. ఎందుకంటే నిజం చెప్పాలంటే వాళ్ళని చాలా హింసించాను, నాకు తెలుసు. బట్ ఆ హింస మొత్తం అవుట్పుట్ కోసమే. ఇంకా సేన బ్రహ్మానందం గారు ఒకసారి సేన మొదలు గురించి అంటే నేను ఎన్నో నా కథలు, నా కథలు, నా సినిమా వర్క్, నా సీరియల్స్ ఇవన్నీ చేస్తున్నాను. నాకు సేన అనేది ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుని నాకు ఐడియా లేదు. కానీ ఒక వ్యక్తి గత 6 నెలలుగా సార్ మన ఒక ప్రాజెక్ట్ చేద్దాం సార్ మన ఒక ప్రాజెక్ట్ చేద్దాం సార్, మీ డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేద్దాం, ఒకటి చేద్దాం అని నా వెంటపడి నన్ను నొప్పించి, మా డాడీ నొప్పించి, తర్వాత ఇది బడ్జెట్ దాటిపోతుంది ఏం చేద్దామంటే ఆయన కొన్ని ఐడియాలు ఇచ్చి, ఆయన అందరినీ సమకూర్చి ఈరోజు సేన మీ ముందు గ్లిమ్స్ లాంచ్ అయింది. నేను ఇలా నించొని మాట్లాడుతున్నాను, సేన అనే ఒక ప్రాజెక్ట్ బయటకు వచ్చింది అంటే దట్స్ నాట్ ఆఫ్ ప్రేమ్ కమల్, దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యుగపతి పోలోజు. సేన మొదలకే మొదలైన. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, రుద్ర అనే క్యారెక్టర్. నేను ఒకరోజు మీ క్లిప్పింగ్ కూడా అన్నకి చూపించాను వాళ్ళ ఇంట్లో, అద్భుతంగా చేశారు అన్న. థ్యాంక్ యూ సార్. అలానే బ్రహ్మానందం గారు నాకు ఒక కుడి భుజం అయితే, అలానే గ్రేటెస్ట్ సర్వీస్ అంటే ఇంకా దానికి నేను పెద్దగా చెప్పలేను, ఎలా పొగడాలో ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలీదు. షూటింగ్లో అంతగా నాకు సహకరించిన మా లాయర్ సార్ ప్రసాద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆయన రియల్గా కూడా హైకోర్టు అడ్వకేట్, కానీ ఆయన మాకు ఇచ్చిన సర్వీస్ అంతా ఇంత కాదు సార్. ఇంకో పెద్ద సభలో ఇంకా చాలా పెద్దల ముందు మీ గురించి మాట్లాడాలి, బికాస్
నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను, సేన ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ సాయి ప్రసాద్ గారు అండ్ గాయత్రీదేవి గారు. మీరు లేకపోతే సేన లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇందులో నటించిన సత్యనారాయణ గారు, హరినాథ్ గారు, వీళ్ళందరికీ కూడా మేము మీడియా సెషన్ ఉంది, ఆ గెస్ట్ని పంపించేశాక స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ సెషన్ ఉంది. మీ అందరికీ కూడా హరినాథ్ గారు, పురుషోత్తం గారు, జశ్వంత్, సతీష్, వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మా డిఓపి తేజాకి, అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ హర్షకి అద్భుతమైన ఆర్ఆర్ కొట్టాడు. అంజనన్న మీకు చూపిస్తాను ఫిలిం. చూపిస్తుంటే అసలు నాకు ఫస్ట్ హాఫ్ ఆయన కొట్టి పంపిస్తుంటే రాత్రులు నాకే పునకాలు వస్తున్నాయి, అంత అద్భుతమైన ఆర్ఆర్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ ఈ వీడియో చూసుకొని మర్చిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా రాసుకొని మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. ఎందుకంటే 60 మంది క్రూ ఇందులో ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారు. నా వెనకాల ప్రతి క్షణం నాతో ఉన్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ జయరాజ్కి, కిరణ్కి, రాకేష్కి, యోగికి, మా కెమెరా డిపార్ట్మెంట్, మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఫణీంద్ర, జేపీ, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోయి ఉంటే ఒక ఇద్దరు గురించి మర్చిపోవాలి, మా డాడీ, మా తమ్ముడు. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తండ్రిగా కొడుకుని ఆదరించడం ఆయన బాధ్యత అయితే, అన్నగా నేను సపోర్ట్ చేయడం అన్నగా అది నా బాధ్యత. సో ఒకరి దగ్గర నుంచి బాధ్యతను పొందుతున్నాను, ఒకరికి బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. సో 100% మా డాడీ లేకపోతే నాకు అసలు ఫిలిం కెరియరే లేదు. అది సేన కావచ్చు, రేపు ఏ సినిమా అయినా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలానే తమ్ముడు గురించి ఇంకా బాగా అద్భుతంగా చేశాడు. గ్లిమ్స్ కాబట్టి 2 షాట్లు వేసాం. అలానే ఈ సినిమాకి సహకరించిన పవన్, అలేఖ్య, సుప్రియ, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్టూడెంట్స్ అందరూ ఉంటే మీతో మేము ఇంటరాక్ట్ అవుతాం ఆఫ్టర్ టీమ్ ఫోటో. నౌ ఐ హ్యాండ్ ఓవర్ మైక్ టు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్, మై డియరెస్ట్ బ్రదర్, శ్రీ అంజన్ రామచంద్రన్న.